అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప 2కి ఇప్పటికే మంచి క్రేజ్ ఉంది. ఈ ఏడాది అల్లు అర్జున్ రష్మిక మందన ఆగస్టు 15న పుష్ప 2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇక రీసెంట్ గా బన్నీ బర్త్డే సందర్భంగా టీజర్ కూడా రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ మాతంగి వేషంలో ఓ పట్టు చీర కట్టుకొని చాలా ఇంట్రెస్టింగ్ లుక్ లో కనిపించాడు. అయితే పుష్ప 2లోని ఓ జాతర సీన్ కోసమే మేకర్స్ ఏకంగా 60 కోట్ల వరకు ఖర్చు చేశారట. పుష్ప 2 మూవీలో గంగమ్మ తల్లి జాతర సీన్ 6 నిమిషాల పాటు కొనసాగుతుంది. ఈ సీన్ మొత్తం చూసుకుంటే పుష్ప 2 మూవీకే హైలైట్ గా నిలవనుందట. దీంతో ఈ సీన్ కోసం మేకర్స్ 60 కోట్లు ఖర్చు పెట్టినట్టు సమాచారం. ఈ 6 నిమిషాల సీన్ కోసమే 30 రోజుల పాటు షూటింగ్ జరిపారు కూడా. అందులోని ఆ సీన్ తాజాగా టీజర్ లో రిలీజ్ చేశారు. పుష్ప 2 మూవీ నుంచి గతంలో వచ్చిన ఫస్ట్ లుక్ లోను అల్లు అర్జున్ ఈ లుక్ లోనే కనిపించాడు. దానిని బట్టి పుష్ప సీక్వెల్లో ఈ సీన్ కు ఎంత ఇంపార్టెన్స్ ఉందో అర్థం చేసుకోవచ్చు. అందుకేనేమో మేకర్స్ కూడా ఎక్కడా రాజీ పడకుండా భారీ ఖర్చుతో ఈ సీన్ తీశారు. అయితే ఈ సీన్ కు ఇంత ఖర్చు నిజంగానే పెట్టారా అని ఆరా తీయడానికి ప్రయత్నిస్తే మూవీ వర్గాలు మాత్రం దాన్ని ఎక్కడా ఖండించలేదు, అలాగని ధృవీకరించలేదని తెలుస్తోంది. జాతర సీన్ తీయడం కోసం భారీ బడ్జెట్తో రూపొందించిన సెట్ అవసరమైందన్నది మాత్రం చెప్పగలం. అయితే స్టోరీలో కీలకమైన సీన్ ఇదే కావడంతో మేకర్స్ చాలా శ్రమించారు. అల్లు అర్జున్ తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడినా కూడా ఈ సీన్ పూర్తి చేయగలిగాడని మూవీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. పుష్ప మూవీ సూపర్ డూపర్ హిట్ కావడంతో సీక్వెల్ ను డైరెక్టర్ సుకుమార్ మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు.